హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే. పచ్చిపప్పాయితో అంటే చాలా తక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా అందరూ. అవునండి. సో ఈ రోజు ఏదైనా కొంచెం మంచి కాంబినేషన్ లో రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో పచ్చిపప్పాయితో కొంచెం ట్రెడిషన్ టైప్ చేసుకుందాం అండి. సో ఆవపెట్టి చేసుకుందాం. ఓ ఓకే. బొప్పాయి ఆవకూర బానే ఉంటుందా? ఇది అంటే మనం రోటీస్ లోకైనా తీసుకోవచ్చు, రైస్ తో అయినా చాలా బాగుంటుంది. సో కొంచెం ఈ సీజనల్ గా కొంచెం అంటే ఆవ తీసుకోవడం కూడా కొంచెం మంచిది, అంటే కొంచెం వేడి చేస్తుంది కదా. సో ఈ చల్లగా ఉన్నప్పుడు కొంచెం అలాంటివి తీసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి బొప్పాయి ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 5, ఆవ పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసేస్తారు కదా. ఓకే గీత గారు, అన్ని రెడీగా ఉన్నాయి. సో మొదలు పెట్టేద్దామా? ఎస్. అండ్ బేసిక్ గా ఈ ఆవకూరలు కూడా మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా రాజు గారు. అవునండి, జస్ట్ మనం అంటే పోపు వేసేసుకొని ఆవ పేస్ట్ ఒకటి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో పోపు కాగానే మనం ఎండింగ్ లో యాడ్ చేసేసుకుంటాం. సో పచ్చి కూరగాయలు డైరెక్ట్ మగ్గించుకుంటే మనకు కాస్త టైం పడుతుంది, కానీ ఇవి ఉడికించేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు, సో దీంట్లో ఆవకూరలో కూడా ఏంటంటే పోపు మెయిన్ అండి. పచ్చిమిరపకాయలు, సో ఇదే మనకు కారం ఉంటుంది. ఓ ఇంకా కారపొడి లేదండి. సో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, చాలా మందికి అంటే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు స్మెల్కి. సో అది వాళ్ళ చాయిస్ అండి, బట్ ఇంగుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా అంటే కొంతమంది ఏమో కొంచెం ఇంగు ఎక్కువ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, కానీ ఇంగువ జస్ట్ అట్లా ఒక చిటికెడ వేసుకుంటే పెద్ద కలిసిపోతుంది, దాంట్లో ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, కానీ ఇంగువ ఫ్లేవర్ అనేది రాదు. చాలా మంది అది ఎక్కువ అంటే పచ్చిగా అలా వాసన చూస్తారు కదా, ఇదే టేస్ట్ కర్రీలో వస్తుందేమో అని చెప్పేసి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఏం రాదు, సో హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో బొప్పాయి ముక్కలు సో ఉడికించేసేసి ఇది ఫస్ట్ మనం పెట్టేసుకుంటే జస్ట్ అట్లా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బొప్పాయి ముక్కలు ఇలా చూస్తుంటే సొరకాయ ముక్కలు లేదంటే దోసకాయ ముక్కలు ఆ టైప్ లో ఉంది కదా. అవునండి. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకే రాజు గారు, సో ఇది కొంచెం ఆ పోపు ఫ్లేవర్ అంతా వీటికి పట్టాలి కాబట్టి మేము కూడా ఒక చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: అరటికాయ కూర చేసేటప్పుడు అరటికాయ ముక్కల్ని కోసిన వెంటనే మజ్జిగలో వేసి ఉంచాలి. మజ్జిగలో వేయడం వలన అరటి ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, సో ఉడికించేప్పుడు నేను ఏమీ వేయలేదు, సో ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కొద్దిగా పసుపు. సో యాక్చువల్గా ఈ పచ్చి బొప్పాయి టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది కాబట్టి, అంటే కూరలు లేదా స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు సో ఎప్పుడైనా చక్కగా అలా మార్కెట్లో మనకి బొప్పాయిలు కనిపిస్తాయి, ఎందుకంటే ఇదివరకు అయితే చెట్లు ఉన్నప్పుడే మనకి కాయలు దొరికేవి. ఇప్పుడు సో మార్కెట్లో కూడా అమ్ముతున్నారు, ఎందుకంటే కొంచెం రెసిపీస్ అవి పెరిగాయి కదా. ఫంక్షన్స్ లో మెయిన్ గా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అందరూ, హల్వాలు అలాంటివన్నీ కూడా. సో కాబట్టి ఈజీగానే దొరుకుతాయి కాబట్టి వన్స్ ఇన్ వైల్ ఒక వెరైటీ లాగా ఇది కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, ఓకే, సో ఆవ పేస్ట్. ఎస్. సో ఈ ఆవ పేస్ట్ అనేది ఎప్పుడైనా కూడా మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తుంది. కమ్మటి వాసన, ఆవ స్మెల్ చాలా బాగుంది. సో ఎక్కువగా ఏంటంటే మనకు మస్టర్డ్ సాస్ అని చెప్పేసి ఎక్కువగా వెస్టర్న్ కుజిన్స్ లలో వస్తూ ఉంటుంది. సో మనకు ట్రెడిషన్ నుంచే మనకి ఆవ పేస్ట్ అనేది. సో కొద్దిగా కొత్తిమీర అండి. నైస్. సో డిష్ రెడీ. అసలు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మెయిన్ గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే సైడ్ డిష్ గా పెట్టేసుకున్నా కొంచెం పులుసులు సాంబార్లా ఉన్నాయి, కానీ సో ఆ టేస్ట్ అనేది సూపర్ గా అనిపిస్తుంది. అండ్ ఆవ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా అన్నంలో అలా కలుపుకున్నా కొంచెం ఆ రైస్ కి ఆవ పొడి ఇది పెట్టేసి కూడా మనకి బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది.
కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో బొప్పాయి ఆకుకూర రెడీ అండి. నైస్. బొప్పాయి ఆవకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత దీనిలో ఉడికించిన బొప్పాయి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఆవ పేస్ట్ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి ఆవకూర రెడీ.